ఆర్మూరు మండలం సుర్బియల్ గ్రామంలో ప్రజాపాలన విజయోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయరెడ్డి, మున్సిపల్ చైర్మన్ లావణ్య అయ్యప్ప శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 25 లక్షల మంది రైతు కుటుంబాలకు 21,000 కోట్ల రూపాయల మేరకు రుణమాఫీ చేసిన చరిత్ర దేశంలోనే ఏదైనా రాష్ట్రం ఉందంటే అది తెలంగాణ ప్రజా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు. ఇచ్చిన హామీ మేరకు సన్న రకానికి 500 రూపాయల బోనస్ ఇవ్వడం జరిగిందని, దీంతో రైతులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చిన్నారెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఓ మహిళ తన ముగ్గురు బిడ్డలను అమ్మిన ఘటన ఆర్మూరు పట్టణంలో కలకలం రేపింది. సంగం భాగ్యలక్ష్మి తన ముగ్గురు బిడ్డలను 4.2 లక్షలకు అమ్మిన ఘటన ఆర్మూరు పట్టణంలో కలకలం రేపింది. భాగ్యలక్ష్మి అనే మహిళ తన ముగ్గురు పిల్లలను అమ్మినట్లు ఏఎస్ఐ చిన్నయ్యకు సమాచారం అందింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేపట్టారు. జగిత్యాల, సుర్బియల్, భీమ్గల్ ప్రాంతాల వారికి అమ్మినట్లు ఎస్ఐ గోవింద్ తెలిపారు. ప్రస్తుతానికి ఆమె పరారులో ఉందని, గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు. ఆర్మూర్ టౌన్ ఏరియాలో పెట్రోలింగ్ చేస్తుండగా మధ్యాహ్నం పూట నమ్మదగిన సమాచారం మేరకు తెలిసింది ఏమనంటే, దర్పల్లి మండలం రామడు గ్రామానికి చెందిన భాగ్యంట ఆమె మామిడిపల్లిలో కిరాయి ఉంటూ తనకున్న ముగ్గురు పిల్లలు 10 నెలల క్రితం ఒక అబ్బాయిని అమ్మేసింది. ఆ తర్వాత ఇంకో 2 పిల్లలను కూడా అమ్మేసింది అనే విషయంలో ఎవరు ఫిర్యాదు రానందున సుమోటోలో కేసు నమోదు చేయడం జరిగింది. భాగ్యంట ఆచూకు తెలుసుకున్న తర్వాత డీటెయిల్గా దాని కారణాలు తెలుసుకొని తగిన చర్య తీసుకోబడుతుంది. భాగ్య పరాల్లో ఉంది, దానికి టచ్లో లేదు. మా టీమ్స్ పోయినాయి, అరెస్ట్ చేసిన తర్వాత మేము డీటెయిల్గా అన్ని చెప్పడం. పిల్లల పేర్లు అనేది రాసుకుంటూ ముగ్గురు పేర్లు ఉన్నాయి. పిల్లలు ఒకటి అంటే భీమల్ ఏరియాలో ఒకరికి అమ్మింది, 2 పిల్లల్ని జగిత్యాలకి చెందిన ఏరియాలో ఒకరిని అమ్మింది, ఒక అబ్బాయిని అమ్మింది. 10 నెలల క్రితం మాత్రం యశవర్ధన్ అంటే పిల్లలకి సుర్బిరాల్ గ్రామానికి చెందిన వాళ్ళకు అమ్మిందనే విషయంలో వాళ్ళకు పేర్లతో సహా తెలిసినాయి. వాళ్ళని పిల్లలు సేఫ్గా తరలించడం జరిగింది. ఆమె అమ్మాయి దొరికిన తర్వాత కొన్నోళ్ళు అనేది మేము డీటెయిల్గా సేకరించిన తర్వాత సాక్ష్యాలు సేకరించదా చెప్పడం జరుగుతుంది. వాళ్ళు 7 సంవత్సరాలు, మిగతాళ్ళు అంతా 5 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అట్లా ఉన్నారు కాబట్టి ముగ్గురు పిల్లలు అవన్నీ డీటెయిల్గా మేము చెప్పడం. కేసు సుమోటో కేసు నమోదు చేయడం జరిగింది. దానివల్ల టీమ్స్ కూడా ఎంక్వైరీకి వెళ్ళి అవన్నీ చేసిన తర్వాత డీటెయిల్గా చెప్పడం జరిగింది. ఆర్మూరు మాడిపల్లి చౌరస్తాలో ఎస్ఐ గోవింద్ ఆధ్వర్యంలో పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఎస్ఐ గోవింద్ మాట్లాడుతూ సిఐ సత్యనారాయణ గౌడ్ ఆదేశాల మేరకు మాడిపల్లి చౌరస్తాలో వాహన తనిఖీలు నిర్వహించామని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కారు నడిపేవారు సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు. వాహనదారులు వాహనాలకు సంబంధించిన ధృవపత్రాలను తమ వెంటే ఉంచుకోవాలన్నారు. మద్యం సేవించి సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపవద్దన్నారు. ఆరుమూరు పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో 73వ వారం స్వచ్ఛ కాలనీ, సమైక్య కాలనీ కార్యక్రమం నిర్వహించారు. కాలనీలోని 10వ వీధిలో ఉన్న చెత్త తొలగించి పరిసరాలను పరిశుభ్రం చేశామని కాలనీ అధ్యక్షుడు సుంకే శ్రీనివాస్ తెలిపారు. గత వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను పూడ్చి బాగు చేశామని తెలిపారు. అదేవిధంగా మురుగు కాలువను శుభ్రం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు కొక్కెర భూమన్న తదితరులు పాల్గొన్నారు. పంపుతున్నా
30 రూములు బుక్ చేసిందా అంటే లాడ్జ్లో అంటే హోటల్ అన్నా ఇది కత్తిరి సరేనా ఏమో పా ఎందుకు వెళ్తాం జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఈ స్వచ్ఛ కార్యక్రమం భాగంలో స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ భాగంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించాము ఈరోజు. ఇది 73వ వారము. ముఖ్యంగా ఈ కాలనీలో మా కాంగ్రెస్ పార్టీ ప్రముఖులు విజయ్ అగర్వాల్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరియు మేము ఈ స్ట్రీట్ నెంబర్ 10లో గల వీధిలో పిచ్చి మొక్కలని మోర్లు శుభ్రత భాగము ముఖ్యంగా గత వర్షాకాలంలో ఒక రోడ్డు కొట్టుకుపోయింది. ఆ రోడ్డు భాగాన్ని శుభ్రం చేసి యథావిధంగా రోడ్డు కూడా తయారు చేయడం జరిగింది. దీనికి ముఖ్యంగా మా కాలనీలోని ప్రతి ఒక్కరు కూడా హాజరై ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తాము. ఇలాగే అందువల్ల మేము ప్రతి ఒక్కరం కూడా శ్రద్ధతో ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. దీనికి మా కాలనీ వాసులందరూ కూడా సహకరిస్తున్నారు. చాలా చాలా ధన్యవాదాలు. జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం 2 గంటలు స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ పేరు మీద మేము గత 72 వారాలుగా దిగ్విజయంగా చేయడం జరిగింది. నేటికి 73వ వారంగా ఈ రోజుకు ముగించింది. ఏది ఏమైనా గతంలో మున్సిపల్ అధికారులకు అనేకసార్లు విన్నపాలు చేస్తూనే ఉన్నాం. దయచేసి మా విన్నపాలను మీరు నిర్లక్ష్యం చేస్తే మా కాలనీ మొత్తం మీ మున్సిపల్ కార్యాలయానికి వచ్చి అక్కడ మిమ్మల్ని ప్రశ్నించే అవకాశం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే అనేక సందర్భంలో చెప్తా ఉన్నాం, ఇక్కడ మోర్లు లేవు, మరి రోడ్లు లేవు. గతంలో మొన్ననే వర్షాకాలంలో ఇక్కడ ఒక రోడ్డు కొట్టుకపోతే అనేకసార్లు చెప్పినా కూడా అధికారులు నిర్లక్ష్యం వహించారు. దానికి ఈరోజు మేమే మా కాలనీ ప్రజలందరం కలిసి ఆ రోడ్డును పూడ్చివేత చేసి ఆ రోడ్డు బాగు చేసుకున్న పరిస్థితి మాకు ఇక్కడ దాపురించింది. దయచేసి ఏదేమైనా కానీ మన ప్రజాపాలన ఏదైతే మా కాలనీ ఉందో ఆ కాలనీలో ప్రజాపాలన పెట్టి మాకు ఈ యొక్క కాలనీకి అభివృద్ధి నిధులు అధికంగా కేటాయించి మా కాలనీ బాగు చేయవలసిందిగా మున్సిపల్ అధికారులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆర్మూరు మండలం మిడదాపల్లి గ్రామంలో అయ్యప్ప స్వామి మహాపడి పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో అయ్యప్ప స్వాములు విచ్చేసి స్వామివారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం 18 మెట్ల పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. విచ్చేసిన అయ్యప్ప స్వాములకు భిక్షను ఏర్పాటు చేశారు. నువ్వు చెప్పిన మాట ఎంతసార్లు వినిపిస్తున్నావు చెప్పు. చెప్పు
బాల్కొండ మండలం వన్నెల్బి గ్రామంలో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. వన్నెల్బి గ్రామంలో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిందని స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఏసీబీ వెంకటేశ్వర రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం సీఐ శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ నాందేడ్ జిల్లా బిలోలి తాలూకా బెల్లకోని ప్రాంతానికి చెందిన ఓ మహిళ తన భర్తతో కలిసి వన్నెల్బి గ్రామంలో వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుందన్నారు. దర్యాప్తు తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. బిలోలి తాలూకా నాందేడ్ జిల్లా బెలకోని గ్రామానికి చెందిన జంగం శివకళ అనే 33 సంవత్సరాల మహిళ తన భర్త అయిన రాజుతో కలిసి వన్నెల్బిరి గ్రామంలో ఇక్కడ ఒకరి వద్ద వ్యవసాయ పనులకు జీతం చేస్తున్నారు. నిన్న రాత్రి భార్యాభర్త ఇద్దరు కూడా వాళ్ళ ఇంట్లో భోజనం చేసి ఉన్నారని తెలుస్తుంది. ఈరోజు మహిళ మర్డర్తో చనిపోయినట్టుగా అనుమానాస్పదంగా మృతిగా కనబడుతున్నది. వాళ్ళ భర్త అందుబాటులో లేడు. ఇటు విషయంలో ఆమె తల్లితో ఫిర్యాదు తీసుకొని కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేసి మిగిలిన వివరాలు తెలపడం జరుగుతుంది. ఆర్మూరు పట్టణంలోని శ్రీ భాషిత పాఠశాలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ద్వారా అకాడమిక్ ఎక్సలెన్స్ అవార్డు ప్రదానం చేశారు. ఆర్మూరు పట్టణంలోని శ్రీ భాషిత పాఠశాలకు శనివారం రోజున హైదరాబాద్ లోని హైటెక్స్ లో బ్రెయిన్ ఫీడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన హైటెక్ కార్యక్రమంలో శ్రీ భాషిత పాఠశాలకు బెస్ట్ అకాడమిక్ ఎక్సలెన్స్, కెరీర్ గైడెన్స్ మరియు ఎక్సలెన్స్ ఇన్ పేరెంట్ ఎంగేజ్మెంట్ అవార్డు రావడం జరిగింది. ప్రతి ఏటా జరిగే ఈ అవార్డుల ప్రధాన ఉత్సవంలో శ్రీ భాషితకు అవార్డు దక్కడం ఆనందంగా ఉందని శ్రీ భాషిత పాఠశాల కరెస్పాండెంట్ చైర్మన్ పోలపల్లి సుందర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరై ఆయన చేతుల మీదుగా పాఠశాల కరెస్పాండెంట్ పోలపల్లి సుందర్ కు అవార్డు ప్రదానం చేశారు. ఇట్టి అవార్డు రావడం ఆనందంగా ఉందని, దీనికి కృషి చేసిన మరియు సహకరించిన పాఠశాల ఉపాధ్యాయులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు ఈ అవార్డు అంకితం చేస్తున్నానని పాఠశాల కరెస్పాండెంట్ పోలపల్లి సుందర్ తెలిపారు. గ్రీన్వుడ్ హై స్కూల్ హన్మకొండ తెలంగాణ. గ్రీన్వుడ్ హై స్కూల్ హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఈటీటెక్ ఆధ్వర్యంలో ది బెస్ట్ స్కూల్ గా లిల్లీపుడ్ పాఠశాల ఎంపికైంది. ఆర్మూరు పట్టణంలోని లిల్లీపుడ్ పాఠశాలకు ది బెస్ట్ స్కూల్ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందని కరెస్పాండెంట్ రామకృష్ణ తెలిపారు. హైదరాబాద్ లో జరిగిన ఈ కార్యక్రమానికి ఆయన హాజరై అవార్డు అందుకోవడం జరిగింది. ఆయన మాట్లాడుతూ తమ స్కూల్ కి బెస్ట్ స్కూల్ గా ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉందని, ప్రతి కార్యక్రమాన్ని ఎంతో నైపుణ్యంగా నడిపిస్తున్నామని తెలిపారు. పాఠశాలను ఉన్నత స్థాయి పాఠశాలగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. బడ్జెట్ స్కూళ్లకు, అప్కమింగ్ స్కూళ్లకు, అదేవిధంగా కొత్తగా స్కూళ్ళు ప్రారంభించాలనుకుంటున్నటువంటి ఎంటర్ప్రెన్యూర్స్కు, స్టార్టప్స్కు చాలా ఉపయోగపడే విధంగా దేశంలో, ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఆధునికమైనటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్, న్యూ టెక్నాలజీ, మరి న్యూ మెథడ్స్లో ఏ రకంగా మనము మంచి విద్యను ప్రపంచంలో జరుగుతున్నటువంటి మార్పులకు అనుకూలంగా మన ప్రాంతాల్లో ఏ రకంగా ఇవ్వవచ్చు అనేటువంటి ఆలోచనతో ఏర్పాటు చేసినటువంటి ఎక్స్పో చాలా అద్భుతంగా ఈరోజు జరిగింది.
మరి దీంట్లో అవార్డ్స్ ఇవ్వడం కానీ అనేక రకాలుగా వచ్చినటువంటి డెలిగేట్స్కు మరింత క్లారిటీ ఇవ్వడం కోసము, మరింత అవగాహన కల్పించడం కోసము, మరింత అవేర్నెస్ తీసుకురావడం కోసము ఏవైతే వర్క్షాప్స్ నిర్వహిస్తూ ఉన్నారో ఎన్జిఓస్ కావచ్చు, అనేక రకాల ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నటువంటి అనేక రకాల ఎంటర్ప్రెన్యూర్స్ తమ స్టాల్స్ ద్వారా కూడా మరి అందరికీ ఉపయోగపడేటువంటి మరి వివరాలు, విశేషాలు, వస్తువులు, న్యూ టెక్నిక్స్, న్యూ టెక్నాలజీ మనకందరికీ అందించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఇది నాకు మరి సంతోషంగా ఉంది. మీకు కూడా ఇది చాలా ఉపయోగపడదనే విషయాన్ని, పడుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా భావిస్తున్నాను. హైదరాబాద్ లో జరిగిన 5th ET Tech X ప్రోగ్రామ్ లో బెస్ట్ స్కూల్ కేటగిరీలో భాగంగా కాంతి హై స్కూల్ కు అవార్డు రావడం జరిగింది. విద్యార్థులు విద్యలో మంచి సామర్థ్యం కనబరిచేలా డిజిటల్ టెక్నాలజీ వినియోగించడం మరియు ప్రతి విద్యార్థిలో ప్రేరణ కలిగించే విధంగా సృజనాత్మకత వాతావరణం కలిగిస్తూ విద్యార్థులు ప్రోత్సహించినందుకు కాంతి హై స్కూల్ యాజమాన్యం యొక్క కృషిని గుర్తించి ET Tech X అవార్డు ఇవ్వడం జరిగింది. కాంతి గంగారెడ్డి మాట్లాడుతూ ఈ అవార్డు వచ్చినందుకు సంతోషిస్తూ ఈ అవార్డు రావడం మాపై మరింత బాధ్యత పెంచినట్లు భావిస్తూ పిల్లల అభివృద్ధి కోసం మరింతగా కృషి చేస్తామని తెలిపారు. ఆరుమూరు పట్టణంలోని స్మైల్స్ పాఠశాలకు బెస్ట్ టాప్ 20 ఫ్రీ స్కూల్లో భాగంగా అవార్డు రావడం జరిగింది. గత 3 రోజుల నుండి జరుగుతున్న ఎడ్యుకేషనల్ సమ్మిట్ లో నిన్న సాయంత్రం అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఈ అవార్డును డైరెక్టర్ రవి గౌర్, ఫౌండర్ అండ్ డైరెక్టర్ బ్రెయిన్ ఫీడ్ మ్యాగజైన్ బ్రహ్మం మరియు డాక్టర్ జయప్రసాద్ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. గతంలో బెస్ట్ స్కూల్ అవార్డ్స్ బెస్ట్ టాప్ 100 స్కూల్లో ఒకటిగా అందుకున్నామని ఇప్పుడు ఏకంగా టాప్ 20 స్కూల్స్ ఆఫ్ తెలంగాణ అవార్డును తీసుకోవడానికి గర్విస్తున్నామని తెలిపారు. దీనికి సహకరించిన ఉపాధ్యాయులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సిరికొండ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ బంజారా సోదరులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డిల చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తవుతున్న సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డికి సిరికొండ మండల కాంగ్రెస్ బంజారా నాయకులు పాలాభిషేకం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి అమలు చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిరికొండ మండల బంజారా నాయకులు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బాలరాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు. సిరికొండ మండల కేంద్రంలోని సత్యశోధక పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి ఇన్స్పైర్ ప్రదర్శనకు ఎంపికయ్యారు. రాష్ట్ర స్థాయి ఇన్స్పైర్ ప్రదర్శనకు సిరికొండ మండలం సత్యశోధక పాఠశాలకు చెందిన విద్యార్థి ఎంపికైందని పాఠశాల గైడ్ టీచర్స్ జీవన్ సతీష్ తెలిపారు. తమ పాఠశాల విద్యార్థి రాష్ట్ర స్థాయి ఇన్స్పైర్ ప్రదర్శనకు ఎంపిక కావడం గర్వకారణమని ప్రిన్సిపల్ నర్సయ్య తెలిపారు. ప్రాజెక్ట్ తయారు చేసిన విద్యార్థులను ఉపాధ్యాయులు అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుండాలని ఉపాధ్యాయులు అన్నారు. వేల్పూరు మండలం పడగల గ్రామంలో ఆదిమ జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. స్కౌట్ అండ్ గైడ్ 10వ తరగతి విద్యార్థులు జాతరలో సెక్యూరిటీ నిర్వహించారు. బోనాలకు గ్రామం నుండి డప్పు వాయిద్యాలతో, బాజ భజంత్రులతో ఆలయం వరకు తీసుకొచ్చి బోనాలు సమర్పించి 5 చుట్లు రథోత్సవం నిర్వహించారు. జాతరలో నైవేద్యాలు సమర్పించారు. పోతురాజు విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. జాతర ఉత్సవాలను గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. టికెట్ తీసుకున్న తర్వాత కొబ్బరికాయ కొట్టగారు. పడగల గ్రామము, వేల్పూర్ మండలం. మేము ఏడాదికి ఒకసారి ఎప్పుడు మల్లన్నకు బోనం తీస్తాం. మాకు అంత మంచిగా ఉండని, మాకు అనుకున్న పని కానీ అయ్యా మేము ఎప్పుడు తీస్తాం. కోరికలు తీసుకోమయ్యి